స్టేట్ ర్యాంకు పదవి కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఆయన మాట నిలబెట్టుకుని ఈరోజు ఏదైతే లోకేష్ బాబు రాష్ట్రంలో కాదు జాతీయ స్థాయిలో గుర్తింపు చెందిన పార్టీ పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించగలరా? ఒక్కసారి నుంచోండి అలాగా. ముందు కూడా ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉండాలంటే నాయకులు మనం అనుకున్నారు. మనం ఒకసారి ఫోటో కొట్టాలి సార్ ఇలా చూడండి. ఎలా చూడండి ఒకసారి పక్కన ఉన్నారు తమ్ముడు నువ్వుగా వచ్చేస్తుంది మరి ఒకసారి అందరూ ఎలా చూడండి. జవహర్ గారి నాయకత్వం, జవహర్ గారి నాయకత్వం, జవహర్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. తమ్ముడు నువ్వు దింపాలే కొద్దిగా జాతీయ స్థాయిలో ఆలోచించారు చంద్రబాబు గారు. ఆయన పట్ల జవహర్ గారు మీ గురించి నేను కొంచెం తగ్గాను, మీరు కూడా తగ్గండి. ఎవరితో ఇప్పటివరకు అలా మాట్లాడలేదు. ఆ రోజు నేను కూడా లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన చెప్పినట్టు టైం కూడా లేదు. ఆయనకి ఉన్న టైంలో హెలికాప్టర్లు వేసిపోద్దని చెప్పి సెక్యూరిటీ వాళ్ళు పిఏలు డోర్లు తింటా సరే ఈయన కోసం 20 నిమిషాలు వెయిట్ చేసి మాట్లాడి ఆయన్ను సమాధానించడం జరిగింది. ఆయన ఈ ఊర్లో ఈ స్థానం అంటూ ఉందానికి నియోజకవర్గంలో ప్రజల మనసులో ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఇవాళ ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఏంటి జవహర్ గారికి అన్యాయం జరిగిందా అని ఏ నియోజకవర్గంలో అయినా సరే ఏ నాయకుడైనా సరే మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇంతకాలం రాజకీయాల్లో అనేక సంస్థలుగా ఉన్నాం, కానీ ఏ నాయకుడి గురించి కూడా సానుభూతి అనేది జరగలేదు. అటువంటి సానుభూతి పొందిన నాయకుడికి ఎప్పుడైనా సరే మంచి గౌరవం దొరుకుతుంది. ఈ నియోజకవర్గంలో ప్రజలు ఈవేళ జవహర్ గారు అంటే ఏదైనా కానీ ఎవరైనా కానీ జవహర్ గారికి ఇస్తే భారీ మెజార్టీ, జవహర్ గారికి ఇస్తే లక్షలోకి వెళ్తారు, 50,000 వెళ్తారు, నేను ప్రజలు మాట్లాడుకున్నది ఎక్కడా జరగలేదు ఇంతవరకు. అటువంటి గౌరవాన్ని ఆయనకి ప్రజలు ఇచ్చారు. కానీ కొన్ని శక్తుల వల్ల ఆయన ఇవాళ ఇబ్బంది పడడం జరుగుతుంది. కానీ మనమైతే నాయకుడిగా నిలబడి ఉంటే కనుక ఆయన కూడా మన కోసం నిలబడ్డారు కాబట్టి మనం అందరం కూడా ఆయనతో పాటు ప్రయాణం చేసి చెప్పి మిమ్మల్ని అందరం వేడుకుంటూ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనటువంటి మన ప్రీతం నాయకులు భక్తులు చార్మి జవహర్ గారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జాతీయ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి హిందీ, ఇంగ్లీషు, తెలుగు అనార్గళంగా మాట్లాడగలిగినటువంటి భాష మీద మంచి పట్టున్నటువంటి సామ్యూల్ జవహర్ గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చి దేశవ్యాప్తంగా పార్టీ వాయిస్ వినిపించేటువంటి అవకాశం కల్పించినటువంటి మీరు చట్టసభల్లో కూడా ప్రజా సమస్యలను వినిపించేటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. అది త్వరలో జరుగుద్దని చెప్పి ఆశిస్తూ భగవంతుని దయ వల్ల ఈ సామ్యూల్ జవహర్ గారు ఆధ్వర్యంలో మాజీ మంత్రి గారి ఆధ్వర్యంలో ఆయన అడుగుజాడలో నడవడానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. మన చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబు అంటే నెక్స్ట్ కాబోయే సీఎం. చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెక్స్ట్ కాబోయే సీఎం. అలాంటి లోకేష్ బాబు గారి పదవిని మన జవహర్ గారికి ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి పుట్టిలో చంద్రబాబు నాయుడు గారు జవహర్ గారు ఎలా ఉన్నారనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా జాతీయ పదవి ఇచ్చారు, చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారికి మరొక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ఆయన అసెంబ్లీలో కూడా ఆయన కంఠ వినిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా నాయకుడిని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అడుగుతున్నాం. దయచేసి ఆయన్ని మన వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాను నేను. మాకు చిన్న
మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ లో మాట చెప్పాను, అయాల సాయంత్రానికి జాతీయ పదవి వచ్చింది. ఇవాళ కూడా రేపు కూడా చర్చలు జరుగుతున్నాయి. మీరు నమ్మండి నమ్మకపోండి, చర్చలు జరుగుతున్నాయి. మరి దేవుడు మనందరూ ఉంటే ఈ 2-3 రోజుల్లో కూడా అసెంబ్లీలో కంఠం ఆయన వినిపించే విధంగా మనకు పదవి కూడా వచ్చే అవకాశాలు నిండుగా ఉన్నాయని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. అన్ని చోట కూడా జవహర్ గారు మాకేవ్వండి, జవహర్ గారు మాకేవ్వండి అని ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ కానీ ఎంపీ కాన్స్టిట్యూన్సీ ప్రతి చోట ఆయన గురించి జరిగే పరిస్థితి ఉందంటే ఆయన ఏ స్థాయి నాయకుడిగా ఎదిగారు అన్నది మనందరూ తెలుసు. ఆ విధంగా ఆయనతో మనం కలిసి ప్రయాణం చేయడం అనేది మన అదృష్టంగా భావించాలి. అటువంటి నాయకుడితో ఈనాడు మనం ఉన్నాం. ఇక ముందు కూడా ఆయన యొక్క అడుగుజాడలో మనంతా నడుస్తూ ఆయన ఇంకా ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని, అదేవిధంగా పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, ఎప్పుడు మంచి రోజులు ఉంటాయి, ఏం జరిగినా అంతా మన మంచిగా అని చెప్పేవాడు పెద్దలంతా. అట్లాగే ఇవాళ ఏది జరిగినా మన మంచిగా జరిగింది అనుకుందాం. భగవంతుడు అనేవాడు ఉంటాడు. కష్టపడ్డవాడికి ధర్మంగా న్యాయంగా వెళ్ళినవాడికి ఎప్పుడు కూడా జరగదు. ఇట్లాంటివన్నీ కూడా తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు. ఇదే జవహర్ గారు మళ్ళా ఇదే కొవ్వూరులో ఒక ఎర్రపక్కన కారు వేసుకుని వెనకాల సెక్యూరిటీతో మన మధ్యకి వస్తే మనందరూ కూడా తొందరగా చూస్తాం. కాబట్టి ఆయనకి మనంతా కూడా భరోసాగా ఇప్పుడు ఆయన వెనకాల నుండి ఆయనకి చేడుగా ఉండాలని మీ అందరూ మరి గత 5 సంవత్సరాలుగా మనం ఎంతో ఆయన ఇక్కడ లేకపోయినా మనమంటూ కట్టడిగా పనిచేస్తాం. ఇలా ఆయనకి పదవి రావడం అనేది మనందరినీ గుర్తించినదే అని నేను అనుకుంటున్నాను. అలాగే మనం మీదట కూడా ఇదే కట్టడితో ఇదే మనందరం కలిసి అది ఆయన పెద్ద పని చేయాలని, ఆయన ఎలా చెప్తే ఆయన మాట ఆయన అధికారంలోనే మనం నడవాలని నేను కోరుకుంటున్నాను. కానీ నిన్నటి వరకు ఒక బాధ అనేది అనిపించింది 10 రోజులు బట్టి. ఇవాళ కూడా పార్టీ మనం కూడా గుర్తించిందనే ఒక ధైర్యంతో నిర్ణయించి అనుకుంటూ ఎల్లకి వెళ్తున్నాం. ఇదే తోటి మనందరం ఎల్లకెళ్ళాలి. త్వరలోనే మన ప్రసాద్ గారు అన్నట్టు ఆయన్ని ఎలాగైతే జాతీయ ప్రధాన కార్యదర్శిగా తీసుకున్నారో అలాగే క్యాబినెట్ లో కూడా తీసుకోవాలనేది నా కోరిక. అది నా కోరిక నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను.